హాయ్ అండి. ఈరోజు స్ట్రీట్ స్టైల్ ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఇలా ఆనియన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అంతా కట్ చేసిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, వాము, తర్వాత ఇందులోకి కరివేపాకు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఆనియన్స్కి పట్టేలాగా అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి తీసుకోవాలి. మరి ఒక్కసారి అయితే వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ కొద్దిగా శనగపిండి వేసుకొని ఆనియన్స్కి అయితే పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం శనగపిండి వేసుకొని, వాటర్ అయితే ఒక్కసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా చల్లుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. పిండి అనేది మరీ జారుగా కాకుండా ఇలా ఉండాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఒక చిన్న ముక్క వేసుకొని ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మరీ హీట్ అయితే పకోడీ అనేది ఉడకకుండా మాడిపోతుంది. సో ఈ హీట్లోనే మనం చేసుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసేసుకుందాము. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. ఆనియన్ పకోడీ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే పకోడీ పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి వేరే గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా కొద్ది కొద్దిగా మిగతా పిండి కూడా అన్నీ ఫ్రై చేసేద్దాం. ఆనియన్ పకోడీ చేయడం అయితే అయిపోయింది. నిజంగా చాలా బాగా వచ్చాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.